ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉగాది పురస్కారాలలో భాగంగా మన పల్నాడు జిల్లా వెలుగొండ పట్టణానికి చెందిన డాక్టర్ జస్టిస్ వజ్రగిరికి రావడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. పరాభవ నామ ఉగాది సంవత్సర సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉగాది పురస్కారం ప్రముఖ చిత్రకారుడుడా వజ్రగిరి జస్టిస్కు ప్రదానం. పరాభవ నామ ఉగాది సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రదానం చేసే ఉగాది పురస్కారం ప్రముఖ చిత్రకారుడు డాక్టర్ వజ్రగిరి జస్టిస్కి లభించింది. ఈ అవార్డును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు స్వయంగా అందజేశారు. గత 42 సంవత్సరాలుగా చిత్రకళ రంగంలో డాక్టర్ వజ్రగిరి జస్టిస్ చేసిన విశేష కృషికి గుర్తింపుగా ఈ పురస్కారం లభించడం విశేషం. ఇప్పటికే ఆయన జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అనేక అవార్డులు, బహుమతులు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చీఫ్ విప్, వినుకొండ శాసన సభ్యులు జీవి ఆంజనేయులు మాట్లాడుతూ, డాక్టర్ వజ్రగిరి జస్టిస్కి ప్రభుత్వ గుర్తింపు రావడం వినుకొండ ప్రాంతానికి గర్వకారణమని పేర్కొన్నారు. ఉగాది పర్వదినాన అనేక ప్రముఖుల సమక్షంలో ఈ అవార్డును అందుకున్న డాక్టర్ వజ్రగిరి జస్టిస్కి కుటుంబ సభ్యులు, వినుకొండ ప్రముఖులు, కవులు, రచయితలు, కళాకారులు, ఉపాధ్యాయులు, పాస్టర్లు, రాజకీయ నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందించారు. వినుకొండ ఖ్యాతిని దేశవ్యాప్తంగా ఇనుమడింప చేస్తున్న డాక్టర్ వజ్రగిరి జస్టిస్ భవిష్యత్తులో మరిన్ని పురస్కారాలు అందుకోవాలని ఆకాంక్షించారు. మా నాన్నగారు డాక్టర్ వజ్రగిరి జస్టిస్ గారికి ఉగాది పురస్కారం గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ద్వారా లభించడం చాలా గర్వంగా ఉంది. 40 ఏళ్లుగా చిత్రకళలో ఆయన చేస్తున్న కృషికి ఇదొక గుర్తింపు. హాయ్ మావయ్య గారు, యు ఆర్ ఆల్వేస్ ఇన్స్పైర్ అస్ విత్ యువర్ హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్. ఈ అవార్డు మీకు వచ్చినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. అండ్ ఇది మన ఫ్యామిలీకి ఒక బిగ్ ఇన్స్పిరేషన్ అండ్ ఫ్యూచర్ జనరేషన్కి ఒక హ్యూజ్ ఇన్స్పిరేషన్ ఆల్సో. ఇలాంటి అవార్డులు మీకు ఎన్నో రావాలని మేము హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం. అండ్ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. ఈరోజు మా నాన్నగారైన వజ్రగిరి జస్టిస్ గారికి మన ఉగాది పురస్కారం అవార్డు వచ్చింది. నాకు చాలా సంతోషంగా ఉంది. నేను కూడా భవిష్యత్తులో బాగా డ్రాయింగ్ వేసి ఇలాగా మంచిగా అవార్డులు సాధిస్తాను. మా నాన్నయ్య వజ్రగిరి జోసెఫ్ గారు మంచి డ్రాయింగ్ ఆర్టిస్ట్, పాస్టర్ గారు. నేను కూడా ఆయనలాగా అవ్వాలని ప్రయత్నం చేస్తున్నాను. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2026 ప్రతిష్టాత్మకంగా ఇచ్చినటువంటి ఉగాది పురస్కారాల్లో మా బాబాయ్ గారు వజ్రగిరి జస్టిస్ గారికి ఈ పురస్కారం రావటం చాలా సంతోషం. వజ్రగిరి వంశంలో అందరూ ఇంత గొప్ప అవార్డు తీసుకున్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. 42 సంవత్సరాల విశేష కృషికి ఈరోజు ఈ అవార్డు రావటం అనేది మేమందరం చాలా సంతోషిస్తున్నాం, ఆనందిస్తున్నాం. అందరికీ నమస్కారం. ఉగాది సందర్భంగా 2026 సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ప్రకటించిన ఉగాది పురస్కారాన్ని మా భర్త గారు జస్టిస్ గారు అందుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. గత సంవత్సరాల్లో జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో అనేక సంస్థల ద్వారా, కళా సంస్థల ద్వారా వచ్చినటువంటి ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. అయితే గవర్నమెంట్ వారు గుర్తించి ఈ పురస్కారం ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఇంకా భవిష్యత్తులో ఇంకా ఎన్నో పురస్కారాలు పొందాలని మేము కోరుకుంటున్నాము. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా, మా కుటుంబస్తులకు, అలాగే పెద్దలకు అందరికీ కూడా మా యొక్క మీడియా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి. ఈ దినం మరి ఉగాది పురస్కారం సందర్భంలో మరి మా తమ్ముడైనటువంటి వజ్రగిరి జస్టిస్ గారు మరి ఎంతో ఉన్నత స్థాయికి వచ్చి ఇన్ని అవార్డులు గత కాలంలో కూడా ఈ 42 సంవత్సరాల్లో చేసిన కృషి ఫలితంగా అనేక అవార్డులు తీసుకున్నారు. ఇంకా ముందు అనేక అవార్డులు తీసుకుంటారని నమ్ముతున్నాం. ఇది మా వంశంలో మరి మా గొప్పతనం కాదు, దేవుని కృప. మరి మా తండ్రి గారైనటువంటి వజ్రగిరి జోసెఫ్ గారు ఆయన గొప్ప ఆర్టిస్ట్గా మరి ఆయన నేర్పిన విద్య కుమారుడైనటువంటి జస్టిస్ గారికి కూడా అబ్బినందుకు మేము సంతోషిస్తున్నాం. ఈ కార్యం చేసిన దేవునికి వందనాలు తెలియజేస్తూ ఈ కార్యాన్ని బట్టి మేము సంతోషిస్తూ మీకు అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ ఉగాది పురస్కార గ్రహీత అయినటువంటి అల్లుడు వజ్రగిరి జస్టిస్ గారు మరి ఇదే కాదు, ఇంకా ఎన్నో చాలా పురస్కారాలు, చాలా అవార్డులు తీసుకొని ఉన్నారు. మరి ఇంకా ముందు రోజుల్లో కూడా
ఇంకా మంచి అవార్డులు, మంచి పురస్కారాలు మరి మరి ఈ 2026 సంవత్సరంలో వచ్చిన ఈ పురస్కారానికి మాకు అందరికి చాలా సంతోషం, చాలా ఆనందం. ఇంకా ముందు కూడా ఇలాగా దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారాలు. ఈ సంవత్సరం నాకు ఎంతో ఆనందాన్ని కలిగించినటువంటి సంవత్సరం. పరాభవ నామ సంవత్సరం ఉగాది పురస్కారాల్లో భాగంగా ప్రభుత్వం వారు నా 42 ఏళ్ల కృషిని, చిత్రకళా రంగంలో చేసిన కృషిని గుర్తించి ఇచ్చినటువంటి ఈ ఉగాది పురస్కారం నన్ను మరో మెట్టు ఎక్కించింది. అంతేకాదు ఇంకొక గొప్ప విశేషం ఏంటంటే, మా వినుకొండ శాసనసభ్యులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ విప్ అయినటువంటి శ్రీ జీబీ ఆంజనేయులు గారు ఎంతగానో ఆనందించి నన్ను అభినందించి ఫోన్లో, తమ్ముడు చాలా గొప్ప అవార్డు తీసుకున్నారు, మిమ్మల్ని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నానని తెలిపారు. గతంలో కూడా గత 20 సంవత్సరాలుగా వారు నాకు పరిచయం. ఎన్ని అవార్డులు వచ్చాయో అన్ని అవార్డులు ఆయన ప్రశంసించారు, నన్ను ప్రోత్సహించారు. వారి గురించి చెప్పాలంటే పేదల పాలిటి పెన్నిదే కాదు, కళాకారులు పెన్నిది కూడా. కళాకారులు ఎన్నోసార్లు సత్కరించినటువంటి వ్యక్తి, ఎంతోమందిని ఆదుకున్నటువంటి వ్యక్తి. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు ఎలాగైతే కళాకారులను ప్రోత్సహిస్తారో, వారి బాటలోనే వీరు కూడా కళాకారులను గుర్తించి, గౌరవించి, ప్రోత్సహించి వారికి ప్రోత్సాహాలు అందించడం చాలా గొప్ప విశేషం. వారికి మరి ముఖ్యంగా వారి మంచి హృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. భవిష్యత్తులో వినుకొండ సీమలో మంచి పేరు తెచ్చే వాడిగా నా రంగంలో నేను కృషి చేస్తానని తెలియజేస్తూ, ఈరోజు జీవిత మరపురాని రోజు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు నా కళాసేవలను గుర్తించి చిత్రకారుడిగా ఉగాది రోజు నా కింద అందించినటువంటి ఉగాది పురస్కారాన్ని ఎంతో సంతోషంగా స్వీకరించాను. మన ప్రీతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా వారు ఇలాగా కళాకారులను గుర్తించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అనేక రంగాల్లో ఉన్న కళాకారులకు ఇలాంటి సత్కారాలు ఇవ్వడం ఎంతో ముదావహంగా ఉంది. అందులో నేను గత 42 సంవత్సరాలుగా నేను చిత్రకళా రంగంలో చేసిన కృషికి గాను నాకు వచ్చినటువంటి ఎన్నో అవార్డులు ఎన్నో ఉన్న, అంతర్జాతీయ స్థాయిలో మొదటి ప్రైజులు సంపాదించిన రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ఇవ్వడం అనేది ఒక గొప్ప విశేషం. ఈరోజు నేను అందుకున్న ఈ అవార్డును బట్టి నేను, నా కుటుంబం, మా బంధువులు, నా స్నేహితులు అందరూ కూడా చాలా చక్కగా సంతోషిస్తున్నారు, ఆనందిస్తున్నారు, అందరూ అభినందిస్తున్నారు. ఇంకా భవిష్యత్తులో ఉన్నతమైనటువంటి అవార్డులు కూడా తీసుకోవడానికి నా ప్రయత్నం, నా కృషి చేస్తాను. ఇందులో నాకు సహకరించినటువంటి మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా వర్మ ఛానల్, ఛానల్ వారు ఏంటంటే, నాకు ఏ అవార్డు వచ్చినా వచ్చి ఇంటర్వ్యూ చేసి నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు. మరి వర్మ గారికి, ఛానల్ వారికి అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ అవార్డు నా జీవితం ఒక మైలురాయిగా, ఆ జీవితంలో ఒక ఉన్నతమైన స్థాయిగా నేను మరి భావిస్తూ ఉన్నాను. భవిష్యత్తులో ఇంకా కష్టపడతాను. నాకు ఇప్పుడు వయసు 60 సంవత్సరం అని, కానీ ఇంకా గట్టిగా ఒక 10 ఏళ్ళు కష్టపడితే ఇంకా ఉన్నతమైనటువంటి అవార్డు రావడానికి అవకాశం ఉంది. నాకు దేవుడు సహాయం చేస్తుంది. ఒక పక్క నేను ఈ కార్యక్రమాలు చేస్తూనే చాలామందికి చిత్రకళ నేర్పిస్తున్నాను. నా దగ్గర శిష్యరికం చేసిన వారు చాలామంది ఎంతో రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ నేను ఉచితంగానే చేశాను. ఎవరి దగ్గర నేను డబ్బులు తీసుకోలేదు, ఎప్పటికీ తీసుకొని కూడా. నేను చేస్తున్న కృషిని గుర్తించారు, అది నాకు చాలా సంతోషం. ప్రతిభకు పట్టాభిషేకం జరిగిందని నేను చాలా సంతోషిస్తున్నాను. ఈ విషయంలో నాకు సహకరించినటువంటి నా సతీమణి, అలాగే మా మావయ్య గారు అయినటువంటి ఓబి ఆల్ఫ్రెడ్ గారు, ఆయన రిటైర్డ్ సూపర్వైజర్ HZL చేశారు. అలాగే మా అక్కయ్య గారు, మరి మా కుటుంబంలో పెద్ద ఆవిడ మా అక్కయ్య గారు, మా అత్తయ్య గారు ఆవిడే, వారికి, అలాగే మా అన్నయ్య గారి పెద్ద కుమారుడైనటువంటి విజయవర్ధన్ గారికి,